హలో వెటి ఫ్యామిలీ, ఎలా ఉన్నారందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజైతే మరో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. సో కొత్త ఇంటి బ్లాగ్స్ అయితే రెగ్యులర్గా వస్తున్నాయండి. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, కన్స్ట్రక్షన్ బ్లాగ్స్ అందరికీ కూడా యూస్ఫుల్గా ఉండేవి. నేను ప్రతిరోజు వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, మీకు యూస్ఫుల్గా ఉంటుందన్నమాట కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టయితే. సో ఈరోజు వీడియో వచ్చేసి డిష్ వాషర్ గురించి తీసానమాట. ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను. సో ఇప్పుడు చేంజెస్ చేసిన తర్వాత ఎలా పెట్టబోతున్నాం ఏంటి అనేది క్లియర్గా వీడియో పెడుతున్నాను అనమాట. సో డిష్ వాషర్లో వచ్చేసి మనకు 3 టైప్స్ ఉంటాయండి. 8 ప్లేట్స్ సెట్టింగ్ ఉంటుంది, అలానే 12 ప్లేట్స్ ఉంటుంది, 14 ప్లేట్స్ ఉంటుంది. సో ఈ 8 ప్లేట్ సెట్టింగ్ అనేది మనము కింద కాదండి, మనము టాప్ పైన కూడా ఇప్పుడు ఎల్ షేప్ ప్లాట్ఫామ్ పైన ఉంది కదండి, మనకు అక్కడ కూడా కొంచెం ప్లేస్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలానే 12 ప్లేట్స్ 14 ప్లేట్స్ వచ్చేసి కొంచెం పెద్దగా ఉంటాయి. సో మెంబర్స్ని బట్టి ఇప్పుడు 2 మెంబర్సే ఉన్నారనుకోండి, 8 ప్లేట్స్ అయితే సరిపోతుందండి. అలానే కొంచెం 4 మెంబర్స్ ఉన్నారనుకోండి, 12 ప్లేట్స్ది. ఇంకొంచెం ఎక్కువ ఉన్నారనుకోండి, 14 ప్లేట్స్ ఉన్నది సెట్టింగ్స్ డిష్ వాషర్ మీరు తీసుకుంటే మంచిదన్నమాట. సో మేము ఫస్ట్ మా ఇంట్లో ఇప్పుడు ఒక 5 ఇయర్స్ నుండి యూజ్ చేస్తున్నాము 14 ప్లేట్స్ అనమాట. మా ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి సో దానికోసమని ఫస్ట్ ఈ ప్లేస్లో డిష్ వాషర్ పెడదాం అనుకున్నాము. సో తర్వాత ఏమైందంటే వాస్తు ప్రకారం ఇక్కడ సింక్ ఉంటేనే మంచిది అనేసి మిడిల్లో నుండి సింక్ తీసేసి మళ్ళీ ఇది ప్లేస్లో పెట్టాలనుకున్నాం. కానీ డిష్ వాషర్ హైట్ వచ్చేసి 33 ఉందండి. సో మనకు 33 అంటే వంట బండ సైజ్ మనకు 35 ఇంచెస్కి వెళ్ళిపోవాలి. 35 ఇంచెస్కి వెళ్ళిపోతే మళ్ళీ దానిపైన ఒక 3 ఇంచెస్ వచ్చేసి గ్యాస్ స్టవ్, దాని మీద గిన్నె అంటే మనకు ఒక 40 దాకా వస్తుంది. మనం టేబుల్ వేసుకొని వంట చేయాల్సి వస్తుంది ఈ లెక్క ప్రకారం చూస్తే. సో మాకు ఆ డిష్ వాషర్ ఈ ప్లేస్లో సెట్ కాదు అనిపించింది. సో ఇలాంటి ఆప్షన్లో ఇంకోటి కూడా చేయొచ్చు. మీకు బాల్కనీ ఉన్నట్టయితే మీరు కొంచెం కిచెన్ బాల్కనీలో డిష్ వాషర్ పెట్టుకోవచ్చు అనమాట. మాకైతే కిచెన్లో బాల్కనీ రాలేదు. సో అందుకోసం అని ఇక్కడ నేను ఏం చేశానంటే 8 ప్లేట్స్ ఉన్న డిష్ వాషర్ తీసుకొని ఈ సింక్ పక్కనే పెట్టుకుందాం అనుకుంటున్నాను. పర్టికులర్గా సింక్ పక్కనే ఎందుకు ఉండాలి, బయటైనా పెట్టుకోవచ్చు కదా అనుకోవచ్చు. మేము ప్రస్తుతం ఉంటున్న ఇంట్లో ప్రాబ్లం ఏంటంటే మాకు డిష్ వాషర్ వచ్చేసి మా ఇంటికి వరండాలో ఉందన్నమాట. బ్యాక్ సైడ్ చిన్న వరండా లాగా ఉంటుంది, అక్కడ ఉంది. సింక్ వచ్చేసి కిచెన్లో సింక్ ఉంటుంది కదా. సో ప్రతిసారి నేను చుట్టూ తిరిగెళ్ళి బ్యాక్ సైడ్కి వెళ్ళి డిష్ వాషర్లో వేసి రావాలంటే నాకు ప్రాబ్లం అయిపోతుంది. సో దానివల్ల కొత్త ఇల్లు కట్టించుకునేటప్పుడు ఖచ్చితంగా డిష్ వాషర్కి ప్లేస్ అనేది చూద్దాం అనేసి మేమేమనుకున్నామంటే ఈ ప్లేస్లో పెట్టించుకుందాం అనుకున్నాము. బట్ వాస్తు ప్రకారం అక్కడ అంత హైట్ ఉంటే బాగుండదు అనిపించింది. ఫస్ట్ అయితే పెట్టుకున్నాము ప్లేస్ అనేది, తర్వాత మాకు బాగాలేదు. సో సింక్ ప్లేస్లో సింక్ ఉంటేనే బాగుంటుంది అనిపించేసి మళ్ళీ ఇది కొంచెం చేంజ్ చేయించాము. అలానే వంట బండ సైజ్ కూడా మాకు చిన్నది ఇచ్చారనమాట. సో దానిపైన 4 బర్నర్ పెట్టినా కూడా సరిపోదు అనిపించింది. సో అది కంప్లీట్గా తీసేయాలని నిర్ణయించుకున్నాం అనమాట. సో అలా రిమూవ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కొంతమంది డౌట్స్ అడిగారనమాట, వాటర్ కనెక్షన్ కానీ ఎలక్ట్రిషియన్ కనెక్షన్ కానీ ఇచ్చారా అని. మేము అన్నీ ఇవ్వడం అయితే జరిగిందండి. అందుకే స్టార్టింగ్ వీడియో పెడుతున్నాను. ప్రస్తుతం జరిగేది కూడా చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇక్కడ చూడండి, ప్లంబింగ్ పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది, అలానే ఎలక్ట్రిషియన్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసి వాటర్ ప్యూరిఫైర్కి, ఒకటి వచ్చేసి ఇది డిష్ వాషర్కి అనమాట. అలానే ప్లంబింగ్ వర్క్లో కూడా మేము డిష్ వాషర్కి సపరేట్గా డిష్ వాషర్ పాయింట్ అనేది ఇచ్చాము. ఎందుకంటే కొంచెం డిష్ వాషర్కి సపరేట్ కనెక్షన్ ఉంటేనే మంచిది, వాటర్ ఫోర్స్ అనేది మనకు కావాలి. అలానే సింక్ కిందనే మేము డిష్ వాషర్ వాటర్ వెళ్ళడానికి కూడా డ్రైనేజ్ పాయింట్ అనేది పెట్టించేసామన్నమాట. సో ప్రస్తుతం ఎలా ఉందో ఇప్పుడు చూపిస్తాను. ఇదంతా కంప్లీట్ అయిపోయాక ఇలా ఉందండి. సో మనకు సింక్ వచ్చేసి లాస్ట్కి జరిగిందనమాట. ఇప్పుడు ఇక్కడ మీకు చూపిస్తున్న ప్రెజెంట్ ప్లేస్లో
డిష్ వాషర్ అయితే పెడతాము. లాస్ట్కి వచ్చేసి సింక్ అనేది వచ్చింది. సింక్ కింద మనకు మళ్ళీ వాటర్ ప్యూరిఫైయర్ వస్తుంది. ఆ కనెక్షన్స్ అన్నీ కూడా ఫ్యూచర్లో చూపిస్తాను ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది. సో ఇక్కడ వచ్చేసి డిష్ వాషర్ కోసం సపరేట్గా ఒక చిన్న బాక్స్ చేపిస్తున్నాం అనమాట కబోర్డ్ వర్క్లో. ఇదేందుకంటే డిష్ వాషర్కి మనకు సర్ఫ్ ఉంటుంది, డిష్ వాషర్ సాల్ట్ ఉంటుంది, అలానే సోప్ ఉంటుంది. ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకోవడం కోసమని ఒక సపరేట్ బాక్స్ అనేది, అండ్ సింక్కి సంబంధించినవి కూడా విమ్ లిక్విడ్ కానీ విమ్ జెల్ కానీ ఇలాంటివన్నీ పెట్టుకోవడం కోసమని ఒక సపరేట్ బాక్స్ అనేది ఇక్కడ చేపించడం అయితే జరుగుతుందన్నమాట. సో దీనికంటూ సపరేట్ పెట్టేసుకుంటే మనకు మంత్లీ గ్రాసరీస్ తెచ్చుకున్నప్పుడు ఈజీగా సపరేట్గా ఉండిపోతుంది. మనకి ఏమన్నా అయిపోయినా కూడా గబుక్కున ఆ ప్లేస్ చూస్తే గుర్తొచ్చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చినట్టయితే మొత్తం ప్లాస్టింగ్ అయిపోయిందండి. మీకు స్టార్టింగ్లో చూపించాను కదా, అదే ప్లేస్ అనమాట, సింక్కి అలాట్ చేసిన ప్లేస్ అనమాట. ఇప్పుడు ఇక్కడ అంతా కూడా ప్లాస్టింగ్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఎలక్ట్రిక్ పాయింట్ అనమాట అది. ఇక్కడ నుండి ఇక్కడ మనకు వాటర్ కనెక్షన్ ఉంది. దీనికి హోల్ పెడతారనమాట. ఈ హోల్ వచ్చేసి లాస్ట్లో పెడతామన్నారు. సో ఎవరైనా కనెక్షన్ ఇచ్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇవ్వండి. మీరు డిష్ వాషర్ గురించి కిచెన్లో పెట్టించుకోవాలి అని నిర్ణయం తీసుకున్నట్టయితే ఫస్టే ప్లంబింగ్ వర్క్ కానివ్వండి, ఎలక్ట్రీషియన్ వర్క్ కానివ్వండి ఖచ్చితంగా చేయించుకోవాలి. తర్వాత మీరు డిష్ వాషర్ తెచ్చుకున్నట్టయితే కొన్ని సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది. డిష్ వాషర్ కోసం మనకు సపరేట్ కొంచెం పెద్ద పైప్ పెట్టించాలన్నమాట, 1 ఇంచ్ది. 1/2 ఇంచ్ది అయితే వాటర్ ఫోర్స్ అనేది సరిపోదు. సో అవన్నీ చూసుకొని మనం కన్స్ట్రక్షన్ జరుగుతున్న టైంలోనే ముందుగా ఈ వర్క్స్ అన్ని జరిపించుకోవాల్సి ఉంటుంది. ప్లంబింగ్ వర్క్లో మనం 2 జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. డైరెక్ట్ మన సింక్కి వచ్చే కనెక్షన్ నుండే వాటర్ కనెక్షన్ అనేది డిష్ వాషర్కి కూడా ఇస్తామంటారు. అలా వద్దని చెప్పండి. సపరేట్గా డిష్ వాషర్కి కొంచెం వేరే ప్లంబింగ్ లైన్ అనేది ఇప్పించండి. మాకు అలానే జరిగింది. సో మాకు అయిన అనుభవాలన్నీ కూడా షేర్ చేసుకుంటాను మీకు ఎప్పటికప్పుడు. సో సింక్కి ఇచ్చిన దానికే మనకు డిష్ వాషర్కి కూడా ఇచ్చినట్టయితే ఫోర్స్ సరిపోదు. సో డిష్ వాషర్కి సపరేట్ కనెక్షన్ ఉన్నట్టయితే అది మంచిగా వర్క్ అవుతుంది అనమాట, వాటర్ ఫోర్స్ అనేది సరిపోయి. సో మీరు ఆ విషయం ముందుగా గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రీషియన్ పాయింట్ కూడా ఇప్పించుకోండి, ప్లగ్ పాయింట్. డిష్ వాషర్కి ఖచ్చితంగా ఏమంటారు ఎలక్ట్రిసిటీ కావాలి. అలానే వాటర్ వెళ్ళిపోవడానికి సపరేట్ డ్రైనేజ్ కనెక్షన్ కూడా కావాల్సి వస్తుంది. ఈ 3 కనుక తీసుకున్నట్టయితే డిష్ వాషర్ పెట్టుకోవచ్చు. సో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నేను పెద్ద డిష్ వాషర్ పెట్టదలుచుకోలేదండి. వాస్తు ప్రకారం పెద్ద డిష్ వాషర్ చివరికి వచ్చింది, అక్కడ సింక్ ఉండాలనుకున్నాం కదా. మేము ఇక్కడ చిన్న డిష్ వాషర్ పెట్టుకుందాం అనుకుంటున్నాం. ఎందుకంటే వంట బండ హైట్ అయితే మనం వంట చేయలేము. సో నాకైతే డిష్ వాషర్ బాగా అలవాటు అయిపోయింది. ఇంకా దాంట్లోనే వర్క్ చేస్తాను కాబట్టి ఖచ్చితంగా డిష్ వాషర్ కావాలనుకున్నాను. దీనికి పరిష్కారంగా ఏముంటుందా అని సెర్చ్ చేస్తే నాకు 8 ప్లేట్స్ది కూడా ఉంటుందని తెలిసింది. సో 8 ప్లేట్స్ది ఇక్కడ చిన్న సెట్టింగ్ చేయించుకుందాం. మనము యూజ్ చేసిన వెంటనే డిష్ వాషర్లో వేసేస్తే సరిపోతుంది అని అలా ఐడియా వచ్చి ఇలా చిన్న డిష్ వాషర్ తీసుకోవడం అయితే జరిగిందనమాట. దానికి ప్లేస్ అలాట్ చేసాము. సో డిష్ వాషర్ తీసుకున్నప్పుడు కూడా దాన్ని కంప్లీట్గా చూపించి రివ్యూ చేస్తానండి, మీకు ఖచ్చితంగా చూపిస్తాను. ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుంది, ఎవరైనా తీసుకోవాలనుకున్నట్టయితే. ఈ చిన్న డిష్ వాషర్ అయితే కిందనే పెట్టుకోవాలని లేదండి, మీరు ప్లాట్ఫామ్ పైన కూడా పెట్టుకోవచ్చు. అక్కడ కూడా పెట్టుకొని సింక్కి పక్కగా కనుక ప్లేస్ ఉన్నట్టయితే ఖచ్చితంగా అక్కడ పెట్టుకొని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో 2 in 1 ఆప్షన్ ఉంది ఈ చిన్న డిష్ వాషర్కి. కానీ ఎక్కువ మంది కనుక ఉన్నట్టయితే ఇది యూస్ఫుల్గా ఉండదు. మాకు పెద్ద డిష్ వాషర్ కూడా ఉంది కాబట్టి మేము బయట పెట్టుకుంటాం. ఎక్కువగా ఉన్నట్టయితే అందులో వేసుకుంటాము. చిన్నవి గబగబా వర్క్ అయిపోవాలంటే డైలీ వర్క్ కోసం అయితే ఇక్కడ యూజ్ చేసుకుందామని ఈ ప్లానింగ్తో డిష్ వాషర్ అయితే పెట్టేయడం జరుగుతుందనమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు కొంచెం బూస్టప్గా ఉండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే ఆల్లో పెట్టుకున్నట్టయితే మీకు నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది, మిస్ కాకుండా చూసేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.